ఆ టీడీపీ ఎమ్మెల్యే పేరు వింటేనే ఏపీ మంత్రులు కొందరు ఉలిక్కి పడుతున్నారా? బ్రో, వాట్ ఈస్ దిస్? అనవసరంగా మా పేర్లు లాగి మమ్మల్ని ఎందుకు ఇరుకుని పెడుతున్నావు అంటూ పర్సనల్గా ఫోన్స్ చేసి మరీ వాపుతున్నారా? మా పాటికి మేమేదో ఓ మూలన కూర్చొని మాడిపోయిన మసాలా దోశ తింటుంటే లేనిపోని వివాదంలోకి ఎందుకు లాగుతున్నామని అడుగుతున్నారా? ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే ఏకంగా మంత్రుల్నే ఎలా కంగారు పెట్టగలుగుతున్నారు? విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్గా మారారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బొండా ఇటీవల మంత్రి పదవి గురించి చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాకపుట్టించాయి. ఆ మాటలు విన్న కొందరైతే హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ మీద పడ్డట్టుందన్న సినిమా డైలాగును గుర్తు చేసుకుంటున్నారట. ఇక్కడ క్యారెక్టర్స్తో అన్వయం లేకున్నా ప్రస్తుత పరిస్థితికి మాత్రం ఆ డైలాగ్ సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. తనకు మంత్రి పదవి రాలేదని బొండా మమ్మల్ని ఇరికిస్తున్నారంటూ కొందరు మంత్రులే ఫీల్ అయిపోతున్నట్టుగా సమాచారం. 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బొండా. ఆ 2 విడతలు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది. బొండా ఉమ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే మంత్రి పదవి ఆశించారు. అది దక్కకపోవడంతో కాపుల గొంతుకొశారంటూ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. 2024లో రెండోసారి గెలిచిన బొండా మంత్రి పదవి ఆశించినప్పటికీ దానికోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకురాలని పరిస్థితిలో ఉన్నారన్నది లోకల్ టాక్. అయితే తన మనసులో ఉన్న ఆవేదనను మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారి బయటపెడుతున్నారు. అదే తమ కొంప ముంచుతోందని ఇప్పుడు కొందరు మంత్రులు ఫీల్ అవుతున్నట్టుగా సమాచారం. 2024లో గెలిచాక కాపు కోటాతో పాటు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారాయన. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం సామాజిక లెక్కల పరంగా ఇబ్బంది అయితే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 బీసీలకు మంత్రి పదవి దక్కింది. దీంతో ఉమ ఏమీ చేయలేక అధిష్టానం ఇచ్చిన విప్ పదవితో సరిపెట్టుకున్నారన్నది స్థానిక వర్గాల్లో వినిపిస్తున్నమాట. అయితే తనకు మంత్రి పదవి రానందున బాధ కలిగినా ఏదో రకంగా సర్ది చెప్పుకున్న బొండా వైసీపీ నుంచి వచ్చిన వారికి క్యాబినెట్ బెర్తులివ్వడం మాత్రం సహించలేకపోతున్నారట. 5 ఏళ్ల పాటు వైసీపీ పెట్టిన ఇబ్బందుల్ని తట్టుకొని గెలిచిన తమను పక్కన పెట్టి బయట్నుంచొచ్చి టీడీపీ తరపున గెలిచిన 15 మందికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ ఇటీవల ప్రశ్నించారాయన. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తారని ఓ వైపు అంటూనే మరోవైపు పరోక్షంగా చురకలు పెట్టడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందే. వైసీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రులైన వాళ్ళకి సెగ గట్టిగానే తగులుతోందట. కొందరి పేర్లతో సహా మీటింగ్లో ప్రస్తావించడం ఇబ్బందికరంగా ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సుభాష్, సవిత ఇలా చెప్పుకుంటూ పోతే 15 మందికి మంత్రి పదవులు దక్కాయంటూ ఆ రోజున అన్నారాయన. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మనం అమలు చేయాలంటూనే వైసీపీ నుండి వచ్చిన వారికి మంత్రి పదవులు దక్కాయి, టీడీపీలో కష్టపడే వారికి దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బొండా ఉమ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ఆయన చెప్తున్న వాళ్లలో 2-3 మంత్రులు నేరుగా టచ్లోకి వచ్చారట. వైసీపీ ముద్ర చెరిపేసుకోవడానికి మేం నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు నువ్వొచ్చి మళ్ళీ ఆ పార్టీ వాళ్లను అనడంతో ఇబ్బంది పడుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎందుకు బాబు అనవసరంగా ఆ ప్రస్తావనలు తీసుకొచ్చి మా సీటుకి ఎసరు పెడతావని అన్నట్టుగా తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో బొండా ఉమ చేసిన కామెంట్స్ మొత్తంగా క్యాబినెట్లో కలకలం రేపుతున్నాయన్నది పొలిటికల్ టాక్.